ఈ వెన్నెల రాత్రుల్లో ఈనాడైనా సంతోషంగా ఉండరాదు. ఎప్పుడు అదే ఆలోచన. ఏం చేసేది రాకుమారి, ఎందుకో మనస్సు ఊరికే ఆరాటపడుతోంది. వెళ్ళిన వార్తాహరుడు కూడా ఇంకా తిరిగి రాలేదు. మా వదిన కొడుకు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, మా అన్నయ్య ఏమన్నాడు? ఏం మహాప్రభువులకు సులేరావు సుగంధిశాలు బడేగాంసలలో చిక్కుపడ్డారు. రేపో మాపో భైరవస్వామి బలి చేస్తారంట. అంతుంబాయి గారు గొల్ల వెంకన్నతో దండు కట్టుకుని బడేగాం మీదికి వెళ్ళారు. సరే, సేనానితో నా మాటలుగా చెప్పు. మన సైన్యాన్ని కూడా బడేగాం మీదికి తక్షణం నడిపించమను. వారి వెంటనే మేము వచ్చి కలుసుకుంటాం. వెళ్ళు. కాకాజీ, 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 నా నిద్ర నీ కసి తీరలేదా? హృదయం లేదా నీకు? కాకాజీ, ఆగు, నా దగ్గరకు రావచ్చు. బలవంతాన కూలి చేయించావు. పాపి, నా ఆత్మకు శాంతి లేకుండా చేశావు. నా తమ్ములని, నా కుమారుని సైతం ధైర్యానికి బలి చేస్తావా? అంకురం లేకుండా చంద్ర అంశం నిర్మూలన చేస్తావా? నరకం, ఘోర నరకం, నవనవ నరకం. కాకాజీ, 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 కాకాజీ. ధర్మం, ధర్మం లేదు, దైవం లేదు. స్వార్థమే ధర్మం, బలమే దైవం. బలి చేస్తుంటాను. ఇంకా ఇలాగే ఉన్నారే? మిమ్మల్ని తీసేది. బలికంతా సిద్ధమైంది, బయలుదేరండి. కానీ ఆ పని కూడా నీ చేతి మీదుగానే కానీ నేను చేయలేను. చేయకపోతే మానండి. అక్కడికి మీరు మంచివారు, నేను చెడ్డదాన్ని అంటే నా పాప బ్రతకపోతారయ్యా. అందుకనే ఆవేదన పడుతున్నాను. అన్న బిడ్డలైనా కన్న బిడ్డల్లా పెంచాను, పెద్దవాళ్ళని చేశాను. ఉత్తర జన్మలో కూడా లేకుండా చేయొద్దు. వంశాంకురం పశువాన్ని కూడా బలి చేయించి ఆత్మరక్త ప్రవాహంలో నన్ను నింపకు. మీరు కరుణించారని వాళ్ళు కరుణిస్తారా? రాజవీధులన్నీ త్రిప్పి రచ్చబండపై పెట్టి మనల్ని రంపకోట కోయించకుండా విడుస్తారా? నేను ఆ చిత్రాలు భరించలేదు. వాళ్ళో మనమో ఒక్కరే ఈ ప్రపంచంలో ఉండేది. నీ సుందర స్త్రీ హృదయంలో కాసంత మాతృత్వం లేదా? నీ ప్రతిహింసకు నా వంశాన్ని నాశనం చేస్తావా? మానవ రూప రాక్షసి నిన్న నరికి మీ వంశం రక్షించుకోండి. మీ ప్రాణాలకు ఆశించే సుబంధి మీకు దేవత. ఆహార నిద్రలు మాని అహోరాత్రాలు కంటికి రెప్పమని కాపాడుతూ మీకోసం పడరాని పాటలు పడుతున్న మీ భార్య రాక్షసి. చాలు, నేను ఆ మాట లేదు రుక్కు. మీ భావం అదే నాకు తెలుసు. నా మీద మీకే కనికారం అక్కర్లేదు. పచ్చగా భర్త చేతుల్లో ప్రాణాలు విడిచే సౌభాగ్యం అందరికీ రాదు. నరకండి. నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు రుక్కు. పూర్తిగా అర్థం చేసుకున్నాను. మీ అన్న కొడుకుల క్షేమం కోసం మీ ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడుతున్నారు. అందుకు మీరు అంగీకరించినా నేను అంగీకరించను. మీ కోరల శపథానికి మీరు బలి కావడం నేను ఒప్పుకోను. ఆశ, నా ఆనందం, నా జీవితం, నా మాంగళ్యం మీరే. మీకోసం, నా మాంగళ్య రక్షణ కోసం మీ అన్న కొడుకుల్ని బలి చేయండి. లేదా నేనే మీ భైరవ కలవడానికి బలి నా మాంగళ్యాన్ని రక్షించుకుంటాను. జై భైరవ్. ఆగు రుక్కు, ఆగు. అంజంబాయి, ఫిరోజీ సేనలు సమకూర్చుకుని వచ్చి కోట మహల్ని విస్తరించారు.
ప్రజలంతా తిరుగుబాటు చేస్తున్నారు. రాజద్రోహులు. దుర్గద్వారాలన్నీ మోయించి సైనిక విప్లవం కాకుండా మాత్రం చూడు. యుద్ధం సాధించు. మేము ఇప్పుడే వస్తున్నాం. ఆగండి. ముందు బలి ముగించి మాట్లాడు. నన్ను విడిచిపెట్టిపోతారా ప్రభు? నా ఆశలు దురాశలు చేసి మీ అర్థాలు విరాధాలు చేసిపోతున్నారా స్వామి? విధి ఇలా పరిణమిస్తుందని కలనైనా చదవలేదు. ఈ దుర్మరణానికి నేనే కారణం. మీరు నేను ఈ పాడలోకంతో నాతో పడలేదు. నేను మీ వెంట వస్తున్నా. వద్దయ్యా, శాంతించండి. ఇంకా ఈ రక్తపాతం ఎందుకు? దుఃఖం మన ఇద్దరికి సమానమే. విధి విలాసాలకు అందరము దాసులమైన. నా తప్పును మన్నించండి. వద్దమ్మా వద్దు. నేను విధి విలాసం ఏమీ లేదు. అంతా నా ఆవేశమే. నేనే కారణం. నా అసూయకు మీ సుఖ జీవనం బలి చేశాడు. సంసారం ముక్కలు చేసి రాజ్యాన్ని చీకాకు చేశాను. మీ వంశనాశనానికే సంకల్పించాను. తుదకు నా ప్రతిహింసకు నా పతినే పనిచేసి నా జీవితం సర్వనాశనం చేసుకున్నాను. ఈ కులరాశులు పుత్రఘాతుని హృదయశూరునికి లోకంలో స్థానం లేదు. నన్ను కూడా వెళ్ళిపోని ఎవరి కోసం నేను ఇంకా జీవించాలి? ఇదిగో ఈ చిరంజీవుడి కోసం, ఖండారావు వంశానికి ఆధారమైన ఈ అంకురం కోసం. కన్నానే గాని